అందరికీ నమస్కారం. ఏదైతే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కలలుగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం, అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినట్టుగా స్వచ్ఛ భారత్ లో అంతర్భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్, ఈ రెండింటి యొక్క నినాదంలో మన దైనందిన జీవితంలో ఏ రకంగా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని రోజు రోజుకి ఎలా మెరుగుపరుచుకోవాలనే దాని తోటి, అదేవిధంగా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి రెండోది ఈ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నియంత్రించడం ద్వారా అటు మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడమే కాకుండా మన ఆరోగ్యాన్ని సైతం కాపాడుకునే విధంగా ఈ రోజున అనేక రకాల వ్యాధులు కావచ్చు, అనేక రకాల క్యాన్సర్ రకమైన వ్యాధులు మనిషిని ఈ రోజున మరణం వైపు తీసుకెళ్తున్నాయి. వీటిని మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా, ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నివారించడం ద్వారా ఒక మంచి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా ఈ రోజున శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా, అలాగే పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధన దిశగా మనం వెళుతున్న క్రమంలో ద్వారకా తిరుమల ఇది టెంపుల్ పట్టణం, ఇది ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ఈ ప్రాంతంలో అనేక వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఈ పట్టణం మీద, ఈ పరిసర ప్రాంతాల మీద భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పరిసరాల శుభ్రత అనేది అత్యంత అవసరం. కాబట్టి ఇక్కడ టెంపుల్ వారితో కలుసుకొని, అదేవిధంగా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్ వారు, అలాగే ఎన్డీఏ నాయకులను కూడా కలుపుకుని అందరితో ఒక అవగాహన లాగా తీసుకొచ్చే విధంగా నేరుగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా. For more videos like this, subscribe Big TV channel.